నమస్తే ఫ్రెండ్స్, జిఐఎస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనము కరోనా వైరస్కి సంబంధించిన మ్యాప్స్ని ఎలాగ మనం తయారు చేసుకుంటాం అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ రోజున మీరు చూస్తున్నారు, చాలా వెబ్సైట్స్ కానీ చాలామంది ఆర్గనైజేషన్స్ కానీ జిఐఎస్ని యూజ్ చేసేసి మన ఎలాగ డేటా అనేది డిస్ప్లే చేస్తున్నారు, ఎలాగా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనేది మ్యాప్లో ఎలా చూపిస్తున్నారు అనేది చాలా వెబ్సైట్స్లో చూస్తున్నాం ఫ్రెండ్స్. సో దీనికి మనం ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది క్లియర్గా మనము ఈ ఎక్సర్సైజ్లో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ మ్యాప్స్ని తయారు చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం వర్కౌట్ చేస్తున్న స్టేట్ పైన ఆ స్టేట్కి సంబంధించిన షేప్ ఫైల్ అనేది కావాలి. సో ఎగ్జాంపుల్, నేను ఈ ఎక్సర్సైజ్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మ్యాప్ని తయారు చేస్తున్నాము. సో మనం డేటా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది diva.gis.com నుంచి ఎలాగ మనం డేటా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో హౌ టు డౌన్లోడ్ ఫ్రీ జిఎస్ డేటా అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని చూసి నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో సెకండ్ పార్ట్ ఏంటంటే మనం డేటాని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి నేను డేటా అనేది డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు స్ట్రైట్ అవే మనం డేటాని ఎలాగ ఇంటిగ్రేట్ చేసుకుంటాం, ఎలా మ్యాప్ తయారు చేసుకుంటాం QGISలో అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇది చూడండి, COVID-19 India.org అని వీళ్ళు సైట్ ఇలా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో మనం సేమ్ ఇటువంటి కలర్స్ కోడ్స్ని యూజ్ చేసి మనము మనం మ్యాప్ని తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామని అంటే చూడండి, ఇది hmfw.ap.gov.in ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు ఇది ఆఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి ఇది అప్ టు డేట్ ఉంటుంది. సో ముందే మనం ఏం చేద్దామంటే ఈ డేటాను అంతా మనం కాపీ చేసుకొని ఎక్సెల్ షీట్లో పేస్ట్ చేసేసుకుందాం. దీన్ని సేవ్ చేసుకుందాం. COVID-19 డేటా. ఓకే, తర్వాత మనం మ్యాప్. ఓకే, ఇది నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఇది కూడా నేను diva.gis నుంచే మనం డౌన్లోడ్ చేసుకున్న షేప్ ఫైల్ అనమాట. ఒకసారి అట్రిబ్యూట్స్ చూద్దాం. దీంట్లో మనకి డిస్ట్రిక్ట్ నేమ్స్ విత్ ID2 అని ఉంటుంది. అయితే దీనికి మన ఎక్సెల్ షీట్లో మాత్రం అది లేదు, ఇది ID2 అనేది లేదు. ఎందుకంటే దీన్ని మనం ఒక కామన్ ఐటమ్గా పెట్టుకుందాం, లింకింగ్ ఐటమ్కి. సో సేమ్ ఇక్కడ మనము ID_2 అనే దాన్ని యాడ్ చేసేసుకుందాం. అనంతపూర్ 3, చిత్తూరు 4, ఈస్ట్ గోదావరి 6, ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మనము కామన్ ఐడి అనేది క్రియేట్ చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే కలర్స్ మనం నల్ చేసేద్దాం, కన్ఫర్మ్డ్ అని పెట్టుకుందాం. ఎందుకంటే అట్రిబ్యూట్ టేబుల్లో మనకి ఫీల్డ్ నేమ్ వచ్చేసి 11 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ తీసుకోదు కాబట్టి మనం వీటిని కొంచెం మనకు తగ్గట్టుగా మార్చేసుకుందాం. క్యూర్డ్ డిశ్చార్జ్ అని ఉంది కదా, దీన్ని రీక్ కావాలని పెట్టేసుకుందాం. డిసీజ్డ్ ఉంచేద్దాం ఇలాగే. ఓకే, నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. ఓకే, district_name అందాం. ఓకే, సేవ్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఎక్సెల్ షీట్ని సేవ్ చేసుకున్న తర్వాత
దీన్ని మనము CSV ఫార్మాట్లో సేవ్ యాస్ చేసుకుందాం. సేవ్ యాస్ MS DOS చూసుకోండి. MS DOSలో CSV ఫార్మాట్లో సేవ్ చేద్దాం. సేవ్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి, మనం C టెంప్లోనే ఉన్నాం. ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటే వచ్చేసింది. ఓపెన్ అట్రిబ్యూట్స్. సో ఇప్పుడు మనం డేటా లింక్ చేసుకుందాం. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్, జాయిన్స్, ఇక్కడ ప్లస్ మార్క్ పైన టిక్ చేసి మనం జాయిన్ లేయర్ ఏం చేస్తున్నాం, ఇది AP_COVID-19 డేటా, జాయిన్ ఫీల్డ్ ID2, టార్గెట్ ఫీల్డ్ కూడా మనకి ID2నే ఉంటుంది. షేప్ ఫైల్, ఇది షేప్ ఫైల్ అనమాట. నేమ్ టు ID2 మాత్రమే ఉంది. అండ్ ఓకే, అప్లై. ఓకే, ఓపెన్ అట్రిబ్యూట్స్. ఇప్పుడు చూడండి డేటా అంతా మనకి యాడ్ అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి డేటాని మనం ఎక్స్పోర్ట్ చేసేద్దాం. ఎక్స్పోర్ట్ ఫీచర్ యాజ్ షేప్ ఫైల్. ఓకే, COVID-19 AP మ్యాప్. సేవ్. ఓకే, ఓకే, ఇంకా ఇది మనకి ఇది అవసరం లేదు, మనం రిమూవ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, అట్రిబ్యూట్ ఓపెన్ చేయండి. ఓకే, ఈ హెడ్డింగ్స్ అన్నీ మారిపోయినాయి. ఇక్కడ చూసారు కదా, మనకి ID2, ఇక్కడ COVID-1, COVID-2, COVID-3 అని వచ్చింది కదా. సో ఈ హెడ్డింగ్స్ అన్నీ మారిపోయినాయి. మనం ఏం చేద్దామంటే మళ్ళీ మనము వీటన్నిటిని రీనేమ్ చేసుకుందాం. ఓకే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మ్యాప్ ఈ రకంగా మనకి ఇలా రావాలి అని అంటే గ్రాడ్యుయేటెడ్ సింబాలజీ అని అంటారు. సో గ్రాడ్యుయేటెడ్ సింబాలజీ అని ఉండాలి అని చేయాలి అంటే మనకి ఈ వాల్యూస్ అనేది న్యూమరిక్లో ఉండాలి. ఇవన్నీ స్ట్రింగ్లో ఉన్నాయి. సో ఇవన్నీ నెంబర్స్లో రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే ముందు హెడ్డింగ్స్ను తర్వాత మనం మార్చేసుకుందాం. హెడ్డింగ్స్ మార్చుకుందాం, తర్వాత డేటా టైప్స్ కూడా మార్చేసుకుందాం. సో దానికి ఏం చేద్దామంటే ఫస్ట్ ప్రాసెసింగ్లోకి వచ్చి ఇక్కడ రీఫ్రాక్టర్ ఫీల్డ్స్ చేద్దాం. రీఫ్రాక్టర్ చేసి ఇంకా చూడండి, నేమ్ ఒక నేమ్ చాలు మనకి. ఓకే, district_name అంటున్నా, ఇది అవసరం లేదు మనకి, ఇది తీసేద్దాం. ఓకే, నెంబర్ 1 ఇది వచ్చేసి కన్ఫర్మ్డ్, ఇది వచ్చేసేమో యాక్టివ్, రికవర్డ్, డిసీజ్డ్. ఓకే, సో ఇవన్నిటిని ఇంటీజర్గా మార్చేద్దాం. ఓకే, అయిపోయింది. జస్ట్ రన్, క్లోజ్. చూడండి మనకి యాక్టివ్, డిస్ట్రిక్ట్ నేమ్ యాక్టివ్, కన్ఫర్మ్డ్ యాక్టివ్, రికవర్డ్, డిసీజ్డ్ ఇవన్నీ ఫామ్ అయిపోయినాయి. సో దీన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అది టెంపరీ ఫైల్ కాబట్టి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకుందాం. మళ్ళీ షేప్ ఫైల్స్ పెట్టేసి map_revised. ఓకే, సో ఇదంతా స్క్రాప్ అంతా లేపేసిద్దాం ఇక్కడ నుంచి. సో ఇప్పుడు మనకి AP మ్యాప్ విత్ కంప్లీట్ డేటాబేస్తో పాటు మనకి మనం ఒక షేప్ ఫైల్ అనేది మనం తయారు చేసుకోవడం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలని అంటే మనం సింబాలజీ చేద్దాం. సో ప్రాపర్టీస్, సింబాలజీ, ఇక్కడ చూడండి సింబాలజీ దగ్గర గ్రాడ్యుయేటెడ్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేయండి. మనం ఏ వాల్యూ ఇద్దాం, ఇక్కడ కన్ఫర్మ్డ్ ఇద్దాం. కన్ఫర్మ్డ్ కేసెస్ ఎలా ఉందన్నది. సో ఇక్కడ చూడండి కలర్ ర్యాంప్, ఈ సింబల్ ఇలా వదిలేసేయండి. కలర్ ర్యాంప్ దగ్గర ఇక్కడ క్లిక్ చేయండి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాంప్స్ ఉంటుంది, కలర్ ర్యాంప్స్ ఉంటుంది. సో మనకు కావాల్సిన కలర్ ర్యాంప్ని సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే చూద్దాం. ఇక్కడ క్లాసిఫై అందాం. ఓకే, ఒకసారి అప్లై చేసేసి ఓకే చేయండి. ఓకే, సో ఈ రకంగా మనకి డేటా అనేది ఫామ్ అయింది. సో ఒక పని చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే వేరే కలర్ ర్యాంప్ తీసేసుకొని, ఓకే, నాట్ దిస్, రెడ్స్. ఓకే, రెడ్స్ తీసుకున్నాం. తర్వాత మనము ఇక్కడ చూడండి ఈ వాల్యూ లెజెండ్ దగ్గర 19.4 ఇలా కాకుండా మనకి యాక్చువల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మన అట్రిబ్యూట్ వాల్యూస్లో ఎలా ఉంటుందో
మినిమం మ్యాక్సిమం తీసుకుందాం. దానికి కావాలంటే ఇక్కడ ఈక్వల్ ఇంటర్వెల్స్ అని పెట్టుకోవచ్చు. అంటే 0 to 26, 26 to 53 ఇలా చూపిస్తుంది. అలా కాదంటే న్యాచురల్ బ్రేక్స్ అని తీసుకుంటే, న్యాచురల్ బ్రేక్స్ అని తీసుకుంటే మన అట్రిబ్యూట్ టేబుల్లో మినిమం మ్యాక్సిమం తీసేసుకుంటుంది అనమాట. అప్లై అండ్ ఓకే. చూశారు కదా. సో ఆల్మోస్ట్ మనకి ఈ కలర్ అనేది మ్యాచ్ అవుతుంది. ఓకే. సో ఈ రకంగా మనం సింబాలైజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనం లేబుల్ డిస్ప్లే చేద్దాం. ఇక్కడ లేబుల్, సింగిల్ లేబుల్, డిస్ట్రిక్ట్ నేమ్ చూపిస్తాము. ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ అంటున్నా. ఓకే. టెక్స్ట్ కలర్ వచ్చేసి నేను రెడ్ కలర్ పెడుతున్నాను. తర్వాత దీనికి బఫర్ కూడా వేసుకుందాం. ఇది చేసి మనం ఎల్లో కలర్లో పెడదాం. సో కొంచెం షేడ్ కొంచెం బాగా కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ చూసారు కదా. ఓకే. టెక్స్ట్ సైజ్ కూడా కొంచెం ఓకే. అప్లై, డన్. సేవ్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ MX ఓకే COVID-19 AP మ్యాప్ సేవ్, డన్. సో ఇప్పుడు దీన్ని మనం మ్యాప్ కింద కన్వర్ట్ చేద్దాం. సో మ్యాప్ ఎలా కన్వర్ట్ చేద్దాం అనేది కూడా నేను ప్రీవియస్ క్లాసెస్లో కవర్ చేశాను. బట్ ఇప్పుడు దీంట్లో అయితే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు తెలుసుకుంటారు. ప్రాజెక్ట్ న్యూ ప్రింట్ లేఅవుట్ అనండి. దీనికి ఒకటి నేమ్ ఇద్దాం, COVID-19 మ్యాప్ అందాం. ఓకే, డన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం అంటే ఈ క్యాన్వాస్ పైన రైట్ క్లిక్ చేసి పేజ్ ప్రాపర్టీస్ తీసుకొని మన పేజ్ సైజ్ A3లో పెట్టుకుందాం. ఓకే, డన్. రిఫ్రెష్. ఇప్పుడు మ్యాప్ యాడ్ చేద్దాం. యాడ్ ఐటమ్, యాడ్ మ్యాప్. మనం ఈ బాక్స్తో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకుందాం ఇక్కడ. ఓకే. సో మనకి కావాల్సిన మ్యాప్ వచ్చింది. సో ఈ మ్యాప్కి అరౌండింగ్గా మనకి ఒక సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఐటమ్ ప్రాపర్టీస్ అనేసి మనము ఫ్రేమ్ చూపిద్దాం. ఫ్రేమ్ వచ్చేసి బ్లాక్ కలర్లోనే ఉంచుదాం. థిక్నెస్ ఒక 1 పెట్టేద్దాం. డన్. ఓకే, ఫైన్. నెక్స్ట్ వచ్చేసి ఐటమ్స్, యాడ్ లేబుల్, స్కేల్ బార్ తీసేసుకోండి. ఓకే, ఇక్కడ మనకి 10 పాయింట్లే వచ్చింది. సో మనం ఏం చేద్దాం అని అంటే దాన్ని ఒక 4 పెడదాం. 4 అలా 4 చెయ్యాలి అని అంటే ఇక్కడ రైట్ 2 సెగ్మెంట్స్ చూసారా. ఇక్కడ రైట్ 2 1 మాత్రమే ఉంది. ఇక్కడ 3 4 పెడదాం. ఓకే, ఇది కిలోమీటర్స్లోనే ఉంచేద్దాం. ఓకే, డన్. సో దీన్ని సెంటర్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం మూవ్ చేసినప్పుడు మనకి ఇక్కడ బ్లూ కలర్లో మనకి మార్జిన్స్ అనేది చూపించేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకుంటే సరిపోతుంది. డన్. ఇప్పుడు యాడ్ ఐటమ్, నార్త్ యారో యాడ్ చేసేద్దాం. సో నార్త్ యారో ఇక్కడ పెట్టుకుందాం పైన. ఓకే, ఇది ఓకే. లేదు వేరే షేప్లో పెట్టుకోవాలని, వేరే డిజైన్ పెట్టుకోవాలని అంటే క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ డైరెక్టరీస్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెడదాం. ఓకే, అడ్జస్ట్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ లేబుల్ యాడ్ చేద్దాం. హెడ్డింగ్ ఇక్కడ COVID-19 DISTRI distribution of corona cases in Andhra Pradesh as on 19 April 2020. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ మిడిల్ అనండి, ఇక్కడ సెంటర్ అనండి. ఓకే, దీని సెంటర్లో వచ్చేస్తుంది. ఇది కూడా ఒకసారి సెంటర్లో, ఓకే సెంటర్లో పెట్టుకొని కొంచెం ఫాంట్ ఇంక్రీజ్ చేయండి. అపీరెన్స్ పైన ఫాంట్ 20. ఓకే ఓకే, డన్.
మళ్ళీ సెట్. ఓకే ఫైన్. ఇప్పుడు లెజెండ్ మళ్ళీ యాడ్ ఐటమ్, ఇక్కడ లెజెండ్. ఓకే, ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చేశారంటే లెజెండ్ మనకి హారిజంటల్ వేలో ఇచ్చారు. ఓకే, సో సారీ, బై డిఫాల్ట్గా మనకి ఇది ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో దీన్ని మనము హారిజంటల్గా చేసుకోవాలి అని అంటే ఏం చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి కాలమ్స్ అని ఉంటుంది. ఇక్కడ కాలమ్స్ అంటే ఈ కాలమ్స్లో ఇక్కడ కౌంట్ ఉంది చూసారా, 1 2 3 4 5. ఓకే సారీ, ఇక్కడ స్ప్లిట్ లేయర్ అనండి, స్ప్లిట్ లేయర్ అనేసి నెంబర్ ఆఫ్ కాలమ్స్ మనం చూపించింది. డన్. ఇక్కడ మనకి కోవిడ్-19 మ్యాప్ రివైజ్డ్ అని వస్తుంది చూసారుగా ఇక్కడ. సో అది ఇక్కడ పైన టైటిల్ పెట్టేసుకోండి, LEGEND లెజెండ్. ఓకే, తర్వాత ఇక్కడ అది ఈ కోవిడ్-19 మ్యాప్ రివైజ్డ్ అనేది పోవాలి అని అంటే దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఆటో అప్డేట్ ఆఫ్ చేసి దీనిపైన సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ చేసి హిడెన్ అనేసేయండి. ఓకే డన్. ఇప్పుడు చూసారు కదా పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ ఏ రకంగా అయితే ఉందో మనకి కన్ఫర్మ్డ్ కేసెస్ లెజెండ్ అని వచ్చింది. సో పని చేద్దాం, లెజెండ్ ప్లేస్లో కావాలంటే మనం ఇక్కడ కన్ఫర్మ్డ్ కేసెస్. డన్. ఓకే, ఇప్పుడు ఈ డేటా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనము ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే ఈ డేటా డిస్ప్లే చేద్దాం. ఎలా అంటే డిస్ట్రిక్ట్ వైజ్ డేటా ఎలా ఉందని డిస్ప్లే చేద్దాం. దానికి ఏం చేయాలంటే యాడ్ ఐటమ్, యాడ్ అట్రిబ్యూట్ టేబుల్ అని ఉంటుంది. సెలెక్ట్ చేయండి, మనకి అట్రిబ్యూట్ టేబుల్ ఎంత కావాలో చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకి అట్రిబ్యూట్లో మనకి ఏదైతే ఉందో డేటా అంతా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకి ID2 అనేది అవసరం లేదు, డిస్ట్రిక్ట్ నేమ్. ఓకే, ID2 అనేది అవసరం లేదు కాబట్టి రిమూవ్ ఇవంటే సెంటర్ తీసేద్దాం. తీసేసి ఈ కన్ఫర్మ్డ్ యాక్టివిటీ సైజ్ పెంచుకొని వీటిని సెంటర్లోకి తీసుకొద్దాం. సో సెలెక్ట్ చేసేసి అట్రిబ్యూట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ID2 అని అవసరం లేదు కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసేసి ఇక్కడ చూడండి ఇది మైనస్ పైన క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, తర్వాత ఈ వాల్యూస్ వచ్చేసి మనకి మిడిల్లో కావాలి అని అంటే ఏం చేయాలంటే ఇక్కడ మిడిల్ లెఫ్ట్ అని ఉంది కదా, మిడిల్ సెంటర్, మిడిల్ సెంటర్, ఇక్కడ మిడిల్ సెంటర్ అని ఉంది. ఓకే డన్. సో ఇప్పుడు మనము ఈ డేటాని కూడా మనము సార్ట్ చేసుకోవచ్చు. అంటే హైయెస్ట్ వాల్యూస్ ఎక్కడ ఉందని చూద్దాం. అట్రిబ్యూట్స్లో క్లిక్ చేసి ఇక్కడ చూడండి సార్టింగ్ అని ఉంటుంది, ఇక్కడ కన్ఫర్మ్డ్ అని పెట్టేసి డిసెండింగ్ అని పెట్టి ఇక్కడ ప్లస్ మార్క్ చేయండి. అంటే కన్ఫర్మ్డ్ కేసెస్ అనేది టాప్ టు బాటమ్ చూపిస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ కర్నూలులో హైయెస్ట్ కేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం కొంచెం సైజ్ అనేది పెంచుదాం, ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, ఫాంట్స్ అండ్ టెక్స్ట్ కంటెంట్లోకి వచ్చి ప్రజెంట్ ఇది 8 ఉంది, 12 చేద్దాం. ఓకే, అలాగే హెడ్డింగ్ వచ్చేసి 14 పెట్టి బోల్డ్ చేసేస్తాం. డన్. సో ఈ రకంగా మనం అట్రిబ్యూట్ డేటాని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం డేటా ఎక్కడెక్కడి నుంచి మనం క్యాప్చర్ చేసాము అనేది కూడా మనము డేటా సోర్స్ చూపించాల్సి వస్తుంది. లేకపోతే అది మనకి కాపీరైట్ ఇష్యూస్ వచ్చే ఆప్షన్స్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ డేటా సోర్స్ ఇచ్చేసి డేటా సోర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. డన్.
సో ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. సో మిడిల్లో ఉంది. డన్. ఓకే, సో ఇంకా ఏమన్నా మిస్సింగ్ ఉందా ఇక్కడ? మనకి కావాలంటే ఇంకా మనం చాలా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డేటా ఉంది కదా, దీన్ని యాస్టీస్గా మనము అక్కడ చూపించేద్దామని అంటే మన దగ్గర క్లిప్పింగ్ టూల్ అని ఉంటుంది, స్నిప్పింగ్ టూల్ అని ఉంటుంది. బై డిఫాల్ట్గా మనకి విండోస్లో వస్తుంది. సో దాన్ని తీసేసుకొని ఎగ్జాక్ట్గా మనకి ఎంత కావాలో అంత తీసేసుకుందాం. ఓకే, దీన్ని సేవ్ చేద్దాం, క్యాప్చర్ జేబీజీ. ఓకే, సో ఇక్కడ దాన్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ యాడ్ ఐటమ్, యాడ్ పిక్చర్ అనేసి మనం ఎక్కడ యాడ్ చేయాలో మనకి అది బాక్స్ మెన్షన్ చేసి ఇక్కడ ఇమేజ్ సోర్స్లో చూడండి క్యాప్చర్. ఓకే, సో ఈ రకంగా మనము ఇది యాడ్ చేయడం అనేది జరిగింది. సో దీనిపైన కూడా మనము యాడ్ ఐటమ్, మళ్ళీ యాడ్ లేబుల్ పెట్టేసి ఇక్కడ సమ్మరీ ఆఫ్ కరోనా వైరస్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్. ఓకే, ఫాంట్ బోల్డ్. డన్. సెంటర్ మిడిల్. కలర్ కావాలంటే మనం కలర్ కూడా చేంజ్ చేసుకుందాం. ఓకే, డన్. ఓకే, సో ఈ రకంగా మనము సో ఈ మూడింటిని కూడా అలైన్ చేసేద్దాము స్ట్రైట్గా కిందకి. ఇక్కడ పైన అలైన్కి వచ్చేసి అలైన్ బాటమ్ అనండి. సో అన్ని సేమ్ డైరెక్షన్స్లో మనకి యాడ్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఇట్ ఫ్రెండ్స్. ఈ రకంగా మనము డేటా కోవిడ్-19 మ్యాప్స్ అనేది మనం కరోనా వైరస్కి సంబంధించిన మ్యాప్స్ని మనం QGISలో, అది కూడా ఫ్రీలీ అవైలబుల్ డేటా తోటి మనం ఇలాగా మ్యాప్స్ అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సేవ్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ ఇమేజ్ అనేసేయండి. ఓకే, డన్. సేవ్. ఓకే, టెంప్ మనం. సో దిస్ ఈజ్ ఇది మనం తయారు చేసిన కోవిడ్-19 మ్యాప్. సక్సెస్ఫుల్గా మనం QGISలో విత్ ఫ్రీలీ అవైలబుల్ డేటా సోర్స్ తోటి మనం ఈ రకంగా మనం తయారు చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. స్టే హోమ్, స్టే సేఫ్, ఇంట్లోనే ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఇలాగా మ్యాపింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.